మొబైల్కి అడిక్ట్ అయ్యాడు, చదవట్లేదు, పొద్దున్న సరిగా లేకట్లేదు, మంచం పెంచి టీచర్ చెప్పింది వినట్లేదు, క్లాస్లో సరిగా కూర్చోవట్లేదు, అర్థం కాకపోతే టీచర్ని అడగట్లేదు, తల్లిదండ్రులతో ఏదో కౌరులు చెప్తున్నాడో, సోఫాలో అడ్డంగా పడుకుని చదువుతున్నాడో, ఇవన్నీ ఉండి మా అబ్బాయి తెలివినాడు అంటారు. వీళ్ళ అమాయకత్వం తగలయ్యా. వీడి పక్కా లేజీ పర్సన్ సార్, ఏం చేయాలి అని అడగాలి. తెలివైన పదాన్ని దానికి యాడ్ చేయకూడదన్న విషయాన్ని నేను చెప్తున్నాను. ఈ కేటగిరీ పీపుల్ని జనరల్గా చిన్న కాలేజీలు అయినా పర్లేదు పంపించండి అంటే నేను పంపించను. ఎందుకని? వీడు అక్కడికి వెళ్తే ఇంకా పూర్వం బెక్కని తయారవుతాడు. వీడు ఆల్రెడీ లేజీ కదండి. మీరే చెప్పండి, లేజీగా ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు వీడు. ఈయన మళ్ళీ ఒక పోరంబోకు యావరేజ్ కాలేజీకి పంపిస్తే, ఒక చెత్త కాలేజీకి పంపిస్తే, ఏ ఎంసెట్ కాలేజీకో, ఏ డీమ్డ్ యూనివర్సిటీకి, విఐటీకో, ఎస్ఆర్ఎంకో, ఇలాంటి అమృతానో, లేకపోతే ఇలాంటి ఏదో కాలేజీ విజ్ఞానికో, విఐటీకో, లేకపోతే ఏదో గీతంకో, ఇలాంటి కాలేజీలకు ఏదైనా టైర్ 3 కాలేజీకి తోసేస్తే ఇంకంతే. ఈడే లేజీ, ఇది చదవట్లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నలుగురు నేర్చుకుని ఇంకో కొత్త రకమైనటువంటి క్యారెక్టర్ బిల్డ్ చేస్తాడు.